చూడడానికి చికెన్ కర్రీలా కనిపించినా ఇది వెజిటేరియన్ పనసకాయ కర్రీ. పనసకాయ కర్రీ చేయడం కోసం పనసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిలో పసుపు, సాల్ట్, ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒకసారి కలిపి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ అలాగే పసుపు వేసి ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో మసాలా పేస్ట్ వేసి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనస ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ కుక్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ పనసకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది చూడడానికే కాదు తినడానికి కూడా చికెన్ కర్రీలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.